తర్వాత వెంకట్ బాబా పూజ తల గోడకేసి కొట్టుకున్నారు. రక్తం వచ్చింది. నేను వాష్రూమ్ దగ్గరకొచ్చి బావా బావా తలుపు తీయని ఎంత తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయలేదు. ఏంటి, నువ్వు తలుపు కొట్టావా? మరి నాకు వినిపిలేదే. అవును బావా, ఈ విషయం అద్దె వాళ్ళకి చెప్తామని టీవీలో చూపిద్దామని పరిగెత్తుకుంటూ వస్తే డోర్ లాక్ పడిపోయింది. ఇంకా ఆపుతావా? నీ సోది వెళ్ళలేకపోతున్నావు. వదినా, నీకేదో పీడకల వచ్చిందేమోనని నా అనుమానము. ఇది కల కాదు పూజ, నిజంగానే జరిగింది. రే అర్జున్, అంజలికి నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. చూడంజలి, రాత్రి నేను స్నానం చేసొచ్చి చూస్తే నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఏం తినకుండా పడుకుండిపోయిన నువ్వు లేచింది ఇప్పుడే. కళ్ళు తెరిచాక పీడకల అని రియలైజ్ అవ్వాలి గాని అదే జరిగిందని వాదించకూడదు. లేదు బావా, నిజంగా. అంజలి ప్లీజ్. వెళ్ళి తలంటి స్నానం చేయి తల్లి. జిడ్డుతో పాటు మెంటల్ మట్టి ఏదైనా ఉంటే వదిలిపోతుంది. ఇంకేం చూస్తున్నారు ఇక్కడ? రండి. చూసావక్క, నేను నిజం చెప్పినా ఇంట్లో ఎవరు నమ్మట్లేదు. దెబ్బ తగిలిన వాళ్ళకే నొప్పి తెలుస్తుందంజలి. ఆ నొప్పిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా అర్థం కాదు. నాకు దెబ్బ తగిలింది కదా, అందుకే నీ నొప్పిని నేను అర్థం చేసుకుంటాను. నువ్వు చెప్పింది జరిగిందని నేను నమ్ముతాను. బాధపడింది చాలు, నువ్వెళ్ళు.